హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రెస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజైతే మీకు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, మిల్లెట్ పౌడర్ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటానని. అది ఈ రోజుకి అయితే అయ్యిందనమాట. సో ఆ మిల్లెట్ పౌడర్ ఏ వాటితో ప్రిపేర్ చేసుకుంటామో ఏంటని చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? మిల్లెట్ పౌడర్ని మేము ఒక 5 టైప్స్తో అయితే ప్రిపేర్ చేసుకుంటామంట. ఫస్ట్ వచ్చేసి సోళ్ళు అంటే రాగులు, ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి జొన్నలు, థర్డ్ వన్ వచ్చేసి సామలు అనమాట. ఇట్లా సావలు అంటారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కొరబియ్యం అంటారు కదా, సో ఇవన్నమాట కొరబియ్యం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు లాస్ట్ వన్ వచ్చేసి గోధుమలు. ఇప్పుడు ఇవన్నీ కలిపి చూపిస్తాను, చూసేయండి. ఇవి రాగులు, గోధుమలు, కొరబియ్యము, సామలు, జొన్నలు, ఇవి 5 రకాలు కలిపి ఈ పళ్ళెంలో మా నాన్నగారు మిక్స్ చేసేస్తారనమాట. ఇక్కడైతే మీకు ఒక్కొక్క ఐటెం కాస్ట్ చెప్తున్నాను చూడండి. సాములు 50 రూపాయలు, కొరబియ్యం 35 రూపాయలు, గోధుమలు 20, రాగులేమో 25, జొన్నలేమో 24. మొత్తం కలిపి ఇలాగా హాఫ్ కేజీ చొప్పున అయితే తీసుకున్నాం అనమాట. టోటల్గా 2.5 కేజీస్. బిల్లు కూడా మీకు చూపిస్తున్నాను, ఎంతో కాస్ట్ అయితే ఉండదు. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఐటెం హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట. సో మొత్తం కలిపి 2.5 కేజీస్. ఇవి మనకి టోటల్గా అయితే 150 రూపీస్, 155 రూపీస్ పడింది అంతే. మ్యాక్సిమం 1 పర్సన్కి అయితే ఒక 1 మంత్, 1.5 మంత్ వరకు వచ్చేస్తుంది. మనం తీసుకునే దాన్ని బట్టి అంబలు కానీ, దీంతో ఉన్న రెసిపీస్ కానీ, దోశ కానీ ఏమన్నా వేసుకోవాలని ఎక్కువగా వాడితే ఒక 1 మంత్ వస్తుంది. లేదంటే 1.5 మంత్ మాత్రం కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే డైలీ తీసుకోవచ్చు, డైలీ తీసుకోకపోవచ్చు. డైలీ తీసుకునేటట్టయితే 1 మంత్ వస్తుంది. ఓన్లీ అప్పుడప్పుడు డే బై డే లెక్కని తీసుకునేటట్టయితే 1.5 మంత్ వస్తుంది అనమాట. కాస్ట్తో సహా మీకు చూపిస్తున్నాను ఎంత ఏంటి పడుతుంది అని. సో మీలో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోండి. కాస్ట్ కోసం అయితే అసలు ఆలోచించొద్దు. రేట్ అయితే చాలా రీజనబుల్గానే ఉందన్నమాట. సో చూసారు కదా, ఇవి 5 రకాలు కలిపి అయితే మిల్లెట్ పౌడర్ అయితే ఆడించుకుంటాం అనమాట. ప్రస్తుతానికి నేను ఇవి 5 రకాలు కలపట్లేదు. నార్మల్గా అయితే కలిపేద్దాం అనుకున్నాం, కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి అవి ఎండబెట్టడానికి అవ్వదు. సో అవన్నీ తీసి ఇప్పుడు నేను కలిపేసానంటే మళ్ళీ మా నాన్నగారికి ఇబ్బంది అయిపోద్ది డబ్బాల్లో అది వేసుకోవడానికి. అందుకని చెప్పేసి ఓన్లీ మీకు ప్యాకెట్స్తో అలా చూపించాను అనమాట. ఇప్పుడు ఆ 5 ఐటమ్స్ ఏంటంటే మొత్తం కలిపేసి ఒక 2-3 డేస్ అయితే ఎండలో పెట్టుకుంటే, ఎండలో పెట్టుకున్న తర్వాత బాగా ఎండిన తర్వాత మనం మిల్లాడిచ్చేసుకుంటే, పౌడర్ చేసుకుంటే మనకి మిల్లెట్ పౌడర్ రెడీ అయిపోద్ది అనమాట. సో ఆ మిల్లెట్ పౌడర్ ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను చూడండి. ఆ 5 ఐటమ్స్ కలిపితే ఎలాగైతే పౌడర్ అయిపోద్ది అనమాట. సో దీన్ని మనం అంబల కింద కానీ, దోశల కింద కానీ అన్నట్లోనే వాడుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ పౌడర్ కూడా అయిపోయింది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మా నాన్న వాళ్ళు తెచ్చుకున్నారు. సో ఈ విధంగా అయితే పౌడర్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, యాక్చువల్గా 5 ఐటమ్స్ కూడా కలిపి మనం పిండాడించుకుంటే ఈ బకెట్ ఫుల్గా వస్తుంది అనమాట. ఇది మనకి తెలిసి చెప్పాను కదా, 1 మంత్ కానీ 1.5 మంత్ కానీ ఓన్లీ 1 పర్సన్కి అయితే వస్తుంది. ఒక 2 పర్సన్కి 3 పర్సన్స్కి అయితే ఎగ్జాక్ట్గా 1 మంత్ వస్తుంది అనమాట. సో పిండి అయితే దీని నింపు వస్తుంది. 150 రూపీస్ పెట్టి కొనుక్కుంటే మనకి ఈ డబ్బా నింపు పిండి అయితే వస్తుంది అనమాట. సో మిల్లెట్ పౌడర్ అయితే నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.